మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ మహాయుద్ధానికి అనూహ్యంగా తెరపడింది. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సమ్మిట్లో ముగింపు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందంపై ఇరు దేశాల అధ్యక్షులు కూడా సంతకాలు తీసేశారు. అయితే ఈ డీల్ వెనుక ట్రంప్ పక్క పొలిటికల్ బిజినెస్ మైండ్ ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. 60 రోజుల్లో ఫైనల్ డీల్ కుదరకపోతే మళ్ళీ బాంబుల వర్షం కురిపిస్తామని అంటూనే మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు ఈ ఒప్పందంపై ట్రంప్ ఏమన్నారు? ఇరాన్ ఎలా స్పందించింది? స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఇకపై ఎవరి ఆధీనంలో ఉండబోతోంది? దీనికి సంబంధించిన పూర్తి ఇన్సైడ్ స్టోరీ. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. G7 సదస్సు చివరి రోజున ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా ఈ ఒప్పంద వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ గురు లేదా శుక్రవారాల్లోనే దీనిపై సంతకాలు జరుగుతాయని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రెసిడెంట్ ఈ అవగాహన ఒప్పందంపై డిజిటల్ సంతకం చేసేశారని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్ లో ఉన్న సమయంలోనే ట్రంప్ కూడా ఈ పత్రాలపై సంతకం చేసినట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ మూసివేసిన అంతర్జాతీయ చమురు రవాణా మార్గం హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరుస్తారు. అయితే దీని పరిపాలనా బాధ్యతలపై ఇరాన్, ఒమన్ దేశాలు కలిసి చర్చలు జరుపుతాయి. అలాగే ఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం ప్రతిపాదించిన $300 బిలియన్ ప్లాన్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిధుల కోసం అమెరికా ₹1 కూడా పెట్టబోదని, ఒకవేళ గల్ఫ్ దేశాలు లేదా ఇతరులు పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని తేల్చి చెప్పారు. ఇరాన్ పద్ధతిగా నడుచుకుంటేనే ఈ నిధులు దక్కుతాయని హెచ్చరించారు. అణు కార్యక్రమంపై చర్చలను 60 రోజుల గడువుతో కూడిన తదుపరి రౌండ్కు నెట్టేసిన ట్రంప్ ఇరాన్ క్షిపణులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ఉన్న సాధారణ బాలిస్టిక్ క్షిపణులను తాము టచ్ చేయబోమన్నారు. పక్కనే ఉన్న సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉన్నప్పుడు ఇరాన్ దగ్గర ఉండకూడదా? వాళ్ల రక్షణ కోసం వాళ్లకు కొన్ని క్షిపణులు ఉండాలి అంటూ ఇరాన్కు ట్రంప్ మద్దతుగా మాట్లాడటం దౌత్య వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలో తన ప్రాణ స్నేహితుడైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ట్రంప్ తప్పుబట్టారు. ఎడారిలో 2 డ్రోన్లు పడిపోతే దానికి ప్రతీకారంగా బీరూట్ నగరంలో ఏకంగా బిల్డింగ్లను కూల్చాలా? ఇజ్రాయెల్ కాస్త పద్ధతిగా ప్రవర్తించాలి అంటూ నెతన్యాహుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే గతంలో అమెరికాను తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి నెట్టిన ప్రెసిడెంట్ హెర్బర్ట్ హూవర్ లాగా తాను మిగిలిపోవాలని అనుకోవట్లేదని, అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటమే తన ప్రాధాన్యత అని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ చొరవను G7 దేశాల అధినేతలంతా ఉమ్మడి ప్రకటన ద్వారా అభినందించారు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం యుద్ధాన్ని ఆపే తాత్కాలిక ఒప్పందం మాత్రమేనని, రాబోయే 60 రోజుల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై జరగబోయే చర్చల్లోనే అసలైన సవాల్ దాగి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.